అది బీజేపీలో కొన్ని మార్పులు వేగంగా జరుగుతుంటే దాన్ని చూసి వీళ్ళు తట్టుకోలేక మొత్తం అతలాకుతలమైపోయి మొత్తం దానికి ఏం సమాధానం చెప్పుకోలేకను మొత్తం దానికి మొత్తం ఏందనంటే వేరే రకమైనటువంటి వాటిని సమాధానాలు చెప్తున్నారు. అంటే ఓట్ల కోసమే చేస్తున్నారు, లేకపోతే అవన్నీ ఉత్తుతాయి, అసలు గెలవలేని దగ్గర ఇస్తున్నారు అని ఈ విధంగా ఏదో మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నారు. మరి ఓట్ల కోసమే బీజేపీ బీసీలకు ఎక్కువ టికెట్లు ఇస్తే, ఓట్ల కోసమే బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేస్తే, ముఖ్యమంత్రులను చేస్తే, ఎమ్మెల్యే టికెట్లను చేస్తే, మరి కాంగ్రెస్ పార్టీ సెక్యులరిస్ట్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అయినప్పుడు వాళ్ళు కూడా ఓట్ల కోసమే బీసీని ఎందుకు ముఖ్యమంత్రి చేయటం లేదు, ఒక బీసీని దేశ ప్రధానిగా ఎందుకు చేయటం లేదు, లేదనంటే ఒక ఎస్సీని దేశ ప్రధానమంత్రిగా ఎందుకు చేయటం లేదు. అసలు కేంద్రంలో బీజేపీలో వస్తున్నటువంటి మార్పులు, బీజేపీ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ వస్తున్నటువంటి మార్పులను చూసి రాహుల్ గాంధీ తట్టుకోలేకపోతున్నాడు, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. కానీ బీజేపీలో ఈ మార్పులన్నీ ఎట్లా జరుగుతున్నాయి? వాళ్ళు మార్పులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. బీజేపీలో ఒక బీసీనే ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు బీసీని కానీ, ఎస్సీని కానీ, ఎస్టీని కానీ, ముస్లింను కానీ ప్రధానమంత్రి చేసినటువంటి పరిస్థితి లేదు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితి. అంతకుముందు రామ్నాథ్ కోవింద్ను ఒక మొత్తం ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి రాష్ట్రపతి చేయటం జరిగింది, అప్పుడు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా 27 అంటే కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలను మంత్రులను చేస్తే అది కూడా కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేదు. అంటే మేము ఎట్లాగూ గతంలో చేయలేదు, మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అసలు 27 మందిని క్యాబినెట్ మినిస్టర్లు చేయటము అనేది అసలు లోపల జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా బీసీ కమిషన్ను వేయటాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అనేక రాష్ట్రాల్లో బీసీలను కూడా ముఖ్యమంత్రులను చేస్తే, ఎస్టీలను ముఖ్యమంత్రులను చేస్తే కూడా భరించుకోలేనటువంటి పరిస్థితి. అంటే అసలు బీజేపీ ఎందుకు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది? మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి ఒక యాదవ్ను పెట్టడం జరిగింది, ఒరిస్సా రాష్ట్రంలో ఒక గిరిజనుని ముఖ్యమంత్రి చేయటం జరిగింది, ఛత్తీస్గఢ్లో ఒక గిరిజనుని ముఖ్యమంత్రి చేయటం జరిగింది, హర్యానాలో ఒక ఎంబీసీ కులానికి సంబంధించినటువంటి వాళ్ళను మంత్రిగా చేయటం జరిగింది, ముఖ్యమంత్రిగా చేయటం జరిగింది. అనేక రాష్ట్రాల్లో అంతకుముందు ఉమాభారతి, కళ్యాణ్ సింగ్, అనేక మంది, మరి చౌహాన్, అదేవిధంగా నరేంద్ర మోడీ, ఇలాంటి వాళ్ళను కూడా బీజేపీ పెద్ద మొత్తంలో ముఖ్యమంత్రులను చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అసలు బీజేపీలో అసలు ఇలాంటి మార్పులే రాకూడదు. కేవలం ఒక వర్గం, 2 వర్గాలు, ధనిక బ్రాహ్మణ వర్గము లేదా శూద్ర అగ్రకులాలు మాత్రమే మొత్తం ఏందనంటే దానికి నాయకత్వం వహించాలి. కానీ ఊహించని మార్పులు బీజేపీలో ఎందుకు వస్తున్నాయి? మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది? అసలు వాళ్ళు ఇచ్చిండ్రని మా పార్టీలో తిరుగుబాటు వస్తే మేము ఏమని సమాధానం చెప్పాలి? ఈ మార్క్సిస్టు ఏదైతే మాజీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీలో మరి ఈ మధ్యకాలంలో వచ్చి దాని వెనకాల ఉన్నారో, ఢిల్లీలో కూడా మాజీ కమ్యూనిస్టులు ఏదైతే సగం కాంగ్రెస్ వాదులు సగం మార్క్సిస్టు వాదులుగా ఉన్న వాళ్ళు ఢిల్లీ కాంగ్రెస్లో రాహుల్ గాంధీ చుట్టూ ఒక వర్గమే అక్కడ తిరుగుతూ ఉంది. మరి ఆ మనువాదుల పార్టీలో మార్పులు ఎందుకు వస్తున్నాయి? కాంగ్రెస్ పార్టీకి బడుగు బలహీన వర్గాల పార్టీ, సెక్యులర్ పార్టీ అనే పేరుంది. మరి సెక్యులర్ పార్టీ అనే పేరున్న పార్టీలో అసలు ఒక్కటి కూడా బడుగు బలహీన వర్గాలకు పదవులు ఇచ్చే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రులుగా చేసే పరిస్థితి లేదు. కేంద్రంలో ఏంటంటే ఒక బీసీని, ఎస్సీని, ఎస్టీని ఇప్పటి వరకు ప్రధానమంత్రిని చేసింది లేదు. అంటే సెక్యులర్ పార్టీలు అనుకునే ఏమో కరడుగట్టినవిగా ఉన్నాయి, శూద్ర అగ్రకులాల గుప్పిట్లో ఉన్నాయి. కరడుగట్టినవి మతతత్వ పార్టీ, హిందువుల పార్టీ అని ముద్ర వేయబడ్డ పార్టీలలోనేమో కనీసం అక్కడక్కడ కొంతమంది ముఖ్యమంత్రులు బడుగు బలహీన వర్గాల నుంచి అవుతున్నారు, ప్రధానమంత్రులు అవుతున్నారు, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్లో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా ఒక విచిత్రమే. కుడి ఎడమలుగా మారిపోతున్నాయి. మార్పులు వస్తాయనుకున్న పార్టీలలో మార్పులు రావటం లేదు. మార్పులు రావు, ఇవన్నీ మోసపూరితమైన పార్టీలు అని ప్రచారం చేయబడ్డ వాటిల్లోనేమో మార్పులు వస్తున్నాయి. అది ఓట్ల కోసమా, ఇంకో రకమా, ప్రజల్ని మభ్యపెట్టడానికి అనేది వేరే విషయం. మరి అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా మభ్యపెట్టవచ్చు, ఓట్ల కోసం కూడా బీసీని ముఖ్యమంత్రి పెడతానని ప్రకటించవచ్చు, ఓట్ల కోసం బీసీని ప్రధానమంత్రిని చేయబోతున్నా అని చెప్పవచ్చు. కానీ ఆ విధంగా ప్రకటించడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అంటే నేను ఓడిపోయినా పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఓడిపోయినా నేను బీసీలకు ఇవ్వను, ఎస్సీలకు ఇవ్వను, ఎస్టీలకు ఇవ్వను, ముస్లింలకు కూడా ఇవ్వను.
రాష్ట్రంలో కూడా, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా పర్వాలేదు కానీ నేను ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వను, ముఖ్యమంత్రి పదవులను చేయను, మంత్రి పదవులను చేయను, ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వను, ముస్లింలకు ఎంపీ టికెట్లు ఇవ్వను, ఓడిపోయినా పర్వాలేదు, ఓడిపోతే ఇంట్లోనైనా కూర్చుంటాం. కానీ ఈ మార్పులన్నీ మేమెందుకు ప్రవేశపెట్టాలి? ఏదో బీజేపీలో మార్పులు వస్తున్నాయని మేము దానిలాగా పరిగెత్తాలి అని అంటే మేమెందుకు పరిగెత్తాలి అనే ధోరణి కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా కనిపిస్తుంది.